హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక్క ప్రపంచంలో ఈ మాట ఎవరు మీకు చెప్పరు కూడా. ఎందుకంటే ఆ మాట చెప్పినవాడు పీస్గా తయారవుతాడని భయం. కానీ నేను పీస్ అయినా ముక్కలైనా నన్ను ఉప్పు పాత్ర పెట్టినా నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఎంతోమంది అమాయకులు ఈ నమ్మకం మీద బలైపోతున్నారు. ఎందుకంటే దేవుడు లేడు. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. దేవుడు గనక ఉంటే తిరుపతి వెళ్ళినప్పుడు మరి ఆ తొక్కిసలాట్లో ఎంతోమంది మరి ప్రాణాలు వదిలారు. మరి దేవుడు గనక ఉంటే అతని దగ్గరకు వస్తే, అతని కోసం వస్తే మరి ప్రాణాలు పోవటం అది నిజమా? మరి కుంభమేళా కూడా చూశారు, అది కూడా ఒక దేవుని కార్యక్రమమే. మరి అక్కడ కూడా ఎంతోమంది చనిపోయారు. మరి అట్లా చనిపోతే మరి దేవుడు ఉంటే మరి ఏం చేస్తున్నట్టు? అతని కోసం వస్తే అతను ఎక్కడ నిద్రపోతున్నట్టు చెప్పండి ఒకసారి. మన ఇంటికి కనుక ఒక బంధువు వస్తే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు మనం ఎంత ప్రేమగా చూసుకుంటామో మనందరికీ తెలుసు. మరి దేవుడే కనుక ఉంటే అతని భక్తులని, అతని ప్రజలని మరి ఎంత ప్రేమగా చూసుకోవాలి, మరి ఎంత రక్షణగా మనకి అడుగడుగున మరి రక్షణగా నిలబడి మనకి సాయం చేయాలి. మరి ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి నన్ను మరి తిట్టుకోవద్దు, నేను ఏడన్నా కనపడితే కొట్టొద్దు. మీరు ఒక్కసారి మీరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. పక్కన మా తమ్ముడు కూడా ఉన్నాడు, అతను కూడా ఇదే అభిప్రాయం. కాబట్టి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.